సో, నమస్తే. బేసికల్‌గానే మూవీలో స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అదే మినిమమ్ డిగ్రీ చదివి ఉండాలి. అయ్యో! స్క్రీన్ ప్లేస్ అర్థం చేసుకోవాలి అనంటే, నౌఎడేస్ వచ్చిన సినిమాస్‌లో. బట్ మీరు ఒక మూవీ డైరెక్ట్ చేసినప్పుడు మీ స్క్రీన్ ప్లే అన్నది డిఫరెంట్‌గా ఉంటది. బట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ అంటే లైక్ మీరేమైనా ఇన్వాల్వ్ అవుతారా? స్క్రీన్ ప్లేస్‌లో లైక్ యూ ఆర్ కంప్లీట్‌లీ డైరెక్టర్స్ యాక్టర్ ఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారా? లేదండి. అలా ఇన్వాల్వ్ అవ్వను. ఒక్కసారి బాగుంది అనిపించిన తర్వాత ఫస్ట్ ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడుగుతాను, మాట్లాడతాను. ఒక్కసారి ఓకే అయిన తర్వాత చిన్న చిన్న సజెషన్సే ఉంటుందంతే. ఈ గెటప్ ఓకేనా ఇది అని అడుగుతాను. ఈ డ్రెస్ ఓకేనా అంటే అడుగుతాను. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్‌గా ఇదే బాగుంటుంది మీకు అంటే అంతే అని చేసేస్తాను. బట్ వన్ థింగ్ మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు యువర్ కాస్ట్యూమ్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే ఎంత డిఫరెంట్ ఉంటుందంటే అది రియలిస్టిక్‌కి దూరంగా ఉంటుంది. అండ్ ఈవెన్ దో వెహికల్ ఆల్సో. మీరు బైక్ మీద వచ్చే వెహికల్ ఆల్సో. సో, దాంట్లో ఎంతవరకు మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది? ఇది ఒక్క ఫిల్మ్ అండి నాకు చేసింది. 'ఉపేంద్ర' అని ఒక ఫిల్మ్ చేశాను. అది ఏమంటే ఒక సైకలాజికల్ సబ్జెక్ట్. లోపల ఎలా ఉంటే బయట అలా ఉంటాడు. అది ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు. ఇంతవరకు ఇప్పుడు అదే అడుగుతారు. సార్ అలాంటి ఒక ఫిల్మ్ చేయండి అని. నేను అదే ఒకసారి చూడండి మీరు అంటాను. దాంట్లో విచిత్ర విచిత్ర డ్రెస్ ఏసుకుంటాను. హెయిర్ స్టైల్ ఏమో చేసుకుంటాను. ఇప్పుడు అందుకే అలాగే ఒక వేరే రకంగా ఒక కొత్త గెటప్ ఇచ్చారు డైరెక్టర్. బట్ దట్ వన్ వాస్ క్రేజీ. చాలా బావుంది. థాంక్ మీరిద్దరు కాంబినేషన్‌లో 'శివరాజ్ గారు' మీది కాంబినేషన్‌లో ఆల్రెడీ 4 మూవీస్ వచ్చినాయి. సో, ఇది ఫిఫ్త్ మూవీ. సో, ఇది ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 'ఓం' సినిమా వచ్చేసి 550 టైమ్స్ రిలీజ్ అయింది. 75 టైమ్స్ 100 డేస్ ఫంక్షన్ చేశారు. అండ్ లిమ్కా బుక్ రికార్డ్‌లో కూడా దానికి ప్లేస్ వచ్చింది 'ఓం' సినిమాకి. సో, మళ్ళీ తర్వాత ఈ సినిమాకి ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇంతకన్నా రికార్డ్స్ ఏమి బ్రేక్ చేస్తారు మీరు? అదేంటో ఈయనతో అన్ని మిరాకిలే జరుగుతుంది.